ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సౌందర్య, నువ్వేం వీడి మాటలు పట్టించుకోకు. నీకిష్టం వచ్చిన ఫుడ్ ఇష్టం వచ్చినంత తిను. అలాగే అన్నయ్య. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సరే, అందరూ లంచ్ చేయండి. అశ్విన్, అదేంటి ఇంకొంచెం సర్వ్ చేసుకో. ఓకే సార్. ఏంటి ఆనంది, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏం వడ్డించుకోవాలని ఆలోచిస్తున్నావా? నువ్వేం తింటావు? నాకు కొంచెం పప్పన్నం, ఆవకాయ, పెరుగన్నం కావాలి సార్. వాట్? పప్పన్నం పెరుగన్నమా? ఇంత పెద్ద ఫంక్షన్లో నువ్వు తినాల్సింది అవేమీ కాదు. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ కాంటినెంటల్, చైనీస్, ఇటాలియన్, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ నువ్వు ట్రై చేయాల్సిందే. అవన్నీ నాకు అంతగా సెట్ అవ్వవు సార్. నేనెప్పుడూ అవి తినలేదు. తినలేదనే ట్రై చేయమంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. నేను సెలెక్ట్ చేసిన ఫుడ్ని నువ్వు తినాల్సిందే. నువ్వు తింటున్నావు అంతే. సరే సార్, మీకోసం తింటాను. సరే, నీకు నేను సర్వ్ చేస్తాను. నో నో. సార్ ఏమో లంచ్ కని ఇటు తీసుకుని వచ్చారు. నా సుందరుడు నా కోసం వచ్చి వెతుక్కుంటూ ఉంటాడేమో. అక్కడ పింక్ సారీ కట్టుకుందే తనే ఆనంది. అక్కడ గ్రీన్ కలర్ కోట్లో ఉన్నాడే వాడే మహేష్. మహేష్ నీ క్లాస్మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండే కదా? అది ఒకప్పుడు. నా బిజినెస్ని ఎప్పుడైతే దెబ్బ కొట్టారో అప్పటి నుంచి వాడు ఆనంది నాకు శత్రువులు. అయితే ఆనందితో పాటు నీ ఫ్రెండ్ని కూడా ఫినిష్ చేసేస్తే టోటల్ నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మన ఫస్ట్ టార్గెట్ ఆనంది. మా అన్నయ్య నేను 3 సార్లు చంపాలని ప్లాన్ చేశాం, కానీ వర్కౌట్ అవ్వలేదు. తను తప్పించుకుంది. ఈ మహేష్ గాడి కంటే తన వల్లే మనకు తలనొప్పి ఎక్కువ. అందుకే ఫస్ట్ తనని సక్సెస్ఫుల్గా ఈ ప్రపంచంలో నుంచి ఎలిమినేట్ చేస్తే తర్వాత విషయాలు మాట్లాడుకోవచ్చు. టార్గెట్ మిస్ అవ్వదు కదా. ఏంటాకాష్, నా గురించి తెలిసి కూడా క్వశ్చన్ స్టార్ట్ అయింది? అలాని కాదు, నువ్వు చేస్తావని నాకు తెలుసు, కానీ టార్గెట్ మాత్రం మిస్ అవ్వద్దు. మిస్ అవ్వదు. ఆనంది, ఇది పాస్తా, ఇది శాండ్విచ్, ఇది పిజ్జా, ఇది బర్గర్. ఈ ఫుడ్డే కాదు, వీటి పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి సార్. వీటిని నేను తినలేను సార్. నన్ను నమ్మానంది, ఈ ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ ఫుడ్ని ఈ స్పూన్తో తినాలి. తీసుకో.
ఇక్కడ ఎవరూ లేరు. తనకి ప్రపోజ్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. ఆనంది, ఏంటి సార్, ఇంతకు మించి నేను వేరే ఏ ఫుడ్ తినలేను సార్. ఫుడ్ గురించి కాదు. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. అదే ఆనంది, నీకో విషయం చెప్పాలి. ఏంటి సార్, చెప్పండి. అదేంటంటే ఆనంది, అక్కడ మహేష్ ఉన్నాడు, కలిసి వస్తాను. అదేంటంటే అది హాయ్ మహేష్. అక్కడ కరుణాకరు, ఇక్కడ వీడు. హాయ్ రా. హాయ్ ఆనంది. హాయ్ సార్. ఏంట్రా ఇంత లేట్గా వచ్చావు? సారీరా, చిన్న పనుండి లేట్ అయింది. మన గార్మెంట్ కంపెనీకి మీరు ఎంత ముఖ్యమైన వ్యక్తి. మీరే ఇలా ఆలస్యంగా వస్తే ఎలా సార్? ఆనంది, ఫంక్షన్ అరేంజ్మెంట్స్ చేసింది నేనే. అందరినీ ఫాలో అప్ చేసి నేను రెడీ అయ్యి రావడానికి కొంచెం టైం పట్టింది అంతే. ఆకాష్, లంచ్ చేసావా? లేదు, ఒక ఇంపార్టెంట్ క్లయింట్ వచ్చారు, ఆయన్ని హాల్లో కూర్చోబెట్టొచ్చాను. సరే, ముందు లంచ్ చేయి. తర్వాత చేస్తాను లేరా, ముందు నువ్వు నాతో రా. నేనెందుకురా? ఆ క్లయింట్కి నేను పరిచయం చేస్తానని చెప్పాను, ఒకసారి వెళ్ళి కలిసి వద్దానరా. ఇప్పుడా? అవును, అందరూ లంచ్ చేస్తున్నారు కదా, అయిపోయిన తర్వాత వెళ్ళి కలుద్దాంలే. చాలా ఇంపార్టెంట్ క్లయింట్ రా, ఆయన్ని వెయిట్ చేయించడం అస్సలు బాగోదు. ఒకసారి అతను మీట్ అయిన తర్వాత మళ్ళీ మన ఇద్దరం లంచ్ ఇద్దాం. ఆనందికి ప్రపోజ్ చేద్దాం నేను ప్రిపేర్ అయ్యి చెప్పేలోపు ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తున్నారు. రా మహేష్, వెళ్దాం. సరే పద. ఆనంది, నువ్వు లంచ్ చేస్తూ ఉండు, నేను జాయిన్ అవుతాను. తిండేంటో, వీటిని ఈ జనాలు ఎలా తింటున్నారో. మహేష్ సార్ మరీ మరీ చెప్పారు కాబట్టి కొంచెం తిని మిగిలింది వదిలేస్తాను. రా ఆనంది, కూర్చో. ఈ ఆనంది వెళ్ళి ఆ గుంపులో కూర్చుందేంటి? ఎలా ఇప్పుడు ఆ గుంపులో నుంచి బయటికి తీసుకురావాలి? ఏంటి స్పెషల్ ఫుడ్డా? ఏంటి సౌ, నువ్వు ఎలా తినాలని నేను ఆలోచిస్తుంటే ఏంటానంది ఫోర్కుని పక్కన పెట్టావు? వీటితో తినటం నా వల్ల కాదక్క. చక్కగా చేతులతో తినడం నాకు అలవాటు. ఎవరు ఏమనుకున్నా నేను చేత్తోనే తింటాను. అందుకే ఆనంది నువ్వంటే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా నీలాగే నువ్వు ఉంటావు తప్ప ఎవరి కోసమో దేనికోసమో నీ పద్ధతుల్ని నువ్వు మార్చుకో. బహుశా ఇది చూసే అనుకుంటా నీ ప్రేమలో నేను పడిపోయాను. అప్పుడే లేస్తున్నావేంటి? ఇంకా ప్లేట్లో ఫుడ్ ఉంది కదా. ఇంకా నాకు చాలక్క. ఇతనేంటి నన్నే చూస్తున్నాడు? ఆనందేంటి ఇలా చూస్తుంది నన్ను?